వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం నుండి చర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి సమస్య భద్రాచల ఎమ్మెల్యేకి పట్టదా? సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. ఒడిశా నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా. నేషనల్ హెరాల్డ్ అంశంపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్. ఇన్ఫినిటీ మాల్ లో గేమ్ ఆన్ ప్లే జోన్ ప్రారంభం. హాజరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్ముగూడెం మండలం బుర్రవేముల గంగూలు మధ్య ఉన్న ప్రధాన రహదారి దగ్గర సిపిఎం పార్టీ దొమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం మండలాల వరకు ఉన్న ప్రధాన రహదారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భద్రాచలం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అదేవిధంగా దొమ్ముగూడెం మండలంలో తూరుబాక గ్రామంలో ఉన్న ప్రధాన రహదారి దగ్గర ఉన్న వంతెన కూలిపోతున్న స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ అధికారులు పట్టించుకోరా? నెలలు గడుస్తూ ఉన్నా ప్రతి 2-3 రోజులకు ఒకరోజు రోడ్డు యాక్సిడెంట్లు మరణిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో రహదారుల సమస్య పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేస్తున్నామన్నారు. మంత్రులు కూడా జోక్యం చేసుకోవాలని. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రకు పోయిన ప్రాంతం మాకు ఇస్తే మేము బాగు చేస్తామని అన్నారు. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన రోడ్ల సమస్య పరిష్కారం కావడం లేదు. వెంటనే పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచన చేశారు. భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్డు గత అనేక నెలలుగా మరామతులు చేయకోకుండా అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈరోజు సిపిఎం దుమ్మగూడెం మండల కమిటీ వారి తరపున బృందం ఈ రోడ్డు పరిశీలన చేయటం జరిగింది. తూరుబాక దగ్గర నుండి ఇక్కడ దాకా చూస్తే విపరీతమైనటువంటి గుంటలు గోతులు ఉన్నాయి. తూరుబాక దగ్గర కల్వర్టు పాడైపోయింది, డైవర్షన్ ఇచ్చారు, అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, చాలామంది చనిపోతున్నారు. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు, మరామతులు చేయడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా ఉంది అని సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోడ్డుని బాగు చేసి నిర్మాణ పనులు తక్షణమే చేపట్టవలసినటువంటి ప్రధాన బాధ్యత స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి ఉంది. కనీసం వారు ఇటు నుండే ప్రయాణం చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఈ కొద్దిపాటి మరామత్తులు కూడా చేయించలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారా? ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వారు యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులతో సంప్రదించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటాకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్టు నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈ నెల 27వ తేదీన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చేసి పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెల్ల రామకృష్ణారెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం
పరిపాలనను అందించిన నాయకుడు కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే బాగుండేది, పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే రోధిస్తున్నారు. ఇవాళ కాలు ముళ్ళు పుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు, తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నావు కేసీఆర్ సార్, నువ్వే కావాలి, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25 సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభకు చేరుకోవాలని తాపత్రయం కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు అనుకుంటున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15, 20, 30 వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోవడానికి. కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్ష కేసీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి 3 రోజుల పాదయాత్రను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ కూడా ఈ భువనగిరి జిల్లా పరిధి ద్వారా మనం నిర్ణయం తీసుకొని ముందు వస్తున్నాను. వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ స్ఫూర్తి తెలంగాణ అందరికీ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా సభ పిల్లలను ఉత్సాహాన్ని మరింత దిగ్గురితం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా నేను తెలియజేస్తాను. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో సంస్థ నూతన వ్యాపారం ప్రారంభం సందర్భంగా ప్రతి సంవత్సరానికి భిన్నంగా వినూత్న రీతిలో ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ ఆధ్వర్యంలో మంగళవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ పూర్ణ కుంభంతో వేద మంత్రోచ్చరణలతో వందలాది ఏజెంట్లతో కలిసి కార్యాలయ సిబ్బందితో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ సంవత్సరం దేవరకొండ బ్రాంచ్ జాతీయ స్థాయిలో నెంబర్ 1 గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ప్రతి ఒక్క ఏజెంట్ కార్యాలయ సిబ్బంది సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన క్రియా జాతీయ అధ్యక్షుడు కౌటిక్ విఠల్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎల్ఐసి సంస్థ బాగుంటే మనందరం కూడా బాగుంటామని తెలిపారు. ఎల్ఐసి డిఈఓలు, ఎల్ఐసి క్లాస్ 1 ఆఫీసర్స్, ఏజెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో ఏది చేసినా మనం ఒక సాంప్రదాయపరంగా ఒక పద్ధతి బట్టి చేస్తే బాగుందని చెప్పేసి నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అదే విధంగా మన బ్రాంచ్లో మరొక డెవలప్మెంట్ ఆఫీసర్ శంకర్ నాయక్ గారిని కూడా రావాల్సింది. కొంచెం క్లారిటీ చాలా గట్టిగా కొట్టాలని సీరియస్గా అవుతూ అదే విధంగా మన దేవరకొండ బ్రాంచ్లో కాకుండా సికింద్రాబాద్ డివిజన్ లో క్లియా ఆల్ ఇండియా క్లియా లీడర్ వచ్చారు కాబట్టి అదే విధంగా మన క్లియా నంబర్ 1 ఎల్లయ్య గారిని రావాల్సిందిగా క్లాస్ ఎల్లయ్య గారిని. చాలా మంది ఏంటనుకోవచ్చు ఏంద్రాయి రామకృష్ణ కొబ్బరికాయ కూడా సిగ్నల్ పెట్టారు అనుకోవచ్చు, కానీ సిస్టమేటిక్ కావాలి నాకు. అదే విధంగా లియాఫీ ఆల్ ఇండియా జనరల్ మెంబర్ రాజేష్ గారిని కూడా రావాల్సిందిగా గాజుల రాజేష్ గారు. మన బ్రాంచ్ లో ఏ పని చేసినా నేనున్నానని
మరి జోన్ నుంచి అఫీషియల్ పొజిషన్ లో ఉన్న ట్రెజరర్ వెంకటయ్య గారు కూడా ఇవాళ మా దగ్గర ఉండి ఇదే బ్రాంచ్ లో జరుగుతున్న ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అంతేకాకుండా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జనరల్లీ ఏ పూజా కార్యక్రమానికి రారు. ఇవాళ ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, రామస్వామి గారు డివిజన్ ప్రెసిడెంట్ ఇవాళ ప్రత్యేకంగా మన పూజా కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన నిద్ర లేకున్నా కానీ అందరి అభిమానంతో రావడం జరిగింది. అలాగే మా సెక్రటరీ గారు సునీల్ గారు సునీల్ గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇవాళ ఆలోచించుకుంటే డివిజన్ లీడర్ ఎంతో మంది ఉన్న ఈ బ్రాంచ్ లో డివిజన్ లీడర్లు, జోన్ లీడర్లు, ఆల్ ఇండియా లీడర్లు, లియాఫ్ లీడర్లు అందరూ కూడా ఇక్కడ ఉండడం వల్ల నిజంగా ఈ బ్రాంచ్ ఎక్కడికో వెళ్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మా కోఆపరేషన్ సార్ మీకు 100% ఉంటుంది. ఏజెంట్లకు ఏ తప్పు, ఏ మిస్టేక్ ఏది జరిగినా కానీ మేమంతా ముందు మీకు రక్షిస్తామని చెప్పేసి చెప్తూ ఒకటే ధ్యాస పెట్టుకోండి, బిజినెస్ 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 బిజినెస్. మేము ఎట్లాగో బిజినెస్ లో నెంబర్ 1 పొజిషన్ ఉన్నాము, మీరందరూ కూడా నెంబర్ 1 పొజిషన్ లో ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ సందర్భంగా మా వెంకటయ్య గారు కూడా 2 మాటలు మాట్లాడారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలో జ్ఞానమందిర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ, శ్రీ మానస పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంతోష మాతా నగర్ నుండి దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ మీనాక్షి సెంటర్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవుల జీవితానికి సరైన ఆహారం శాకాహారమని హింస చోడో హంస పకడో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నినాదమని తెలిపారు. జీవించు నువ్వు, ఏ కారణం చేత కూడా జీవులను చంపేటువంటి హక్కు మనకు లేదని, జీవ హింసకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ధ్యాన గురువులు పాల్గొన్నారు. ఈ శాకాహార ర్యాలీ ఇది ఏంటి అంటే ఈ ద్వితీయ వార్షికోత్సవం మానస మెర్కబా పిరమిడ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవం. ఇందులో భాగంగా ఏంటి అంటే 100 మంది ధ్యానం చేసినాం. అందులో 100 మంది కరెక్ట్గా ఉండాలని లేదు, 100 మంది ధ్యానం చేసినా అందులో ఒక 10 మంది ఈ వార్షికోత్సవం ద్వారా చేయలేనా కూడా మాకు అది హ్యాపీ. అంటే మనం చేసే పని అనేది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అది మనం చేసిన దానికి ప్రతిఫలంగా ఆశించొద్దు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ మారాలని ఈ చిన్న ప్రయత్నం మాది. ఇంకా ఇక్కడ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క రోగానికి హాస్పిటల్ అనేది కామన్. కానీ ఇక్కడ ఉన్న మానస మెర్కబా పిరమిడ్ అనేది ఒక్కటే ఉంటూ ఇలాంటి వార్షికోత్సవాలు చాలా జరుపుకోవాలని ఈ జన్మను అందించిన మా తల్లిదండ్రులకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. నకరేకల్లో ఇల్లు దగ్ధం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నకరేకల్ పట్టణానికి చెందిన పస్తూరి కృష్ణ గారి స్వగృహం ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సంఘటన స్థలాన్ని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు మాట్లాడుతూ కట్టుబట్టలతో సహా సర్వం కోల్పోయామని, మీరే మాకు అండగా ఉండాలని, ప్రమాదాన్ని ఊహించలేదు అని వాపోయారు. తక్షణమే బాధితులకు దుస్తులు, నెల వరకు కావాల్సిన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తా అని హామీ ఇచ్చిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అందరికీ ఆరోగ్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించి అందరికీ ఆరోగ్యం అందించడమే ప్రధాన ధ్యేయమని గౌరవ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నాడు నకరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 95% ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగింది. ఈ నెల చివరి నాటికి పూర్తి అవుతుంది. 5 ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ వైద్య తరహాలో వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. బాపట్లలో విచిత్రమైన ఘటన. ఇంటి ముందు పార్కు చేసిన కార్ని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్. బాపట్ల జిల్లా దేశాయిపట్నంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్న కారు, ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి వెళ్లిపోయాడంటున్న అధికారులు. కాదు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామంటున్న కాంట్రాక్టర్.
ఒడిశా నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు. ఒడిశా గజపతి జిల్లాకు చెందిన బెంజమిన్ కమాంగో అనే వ్యక్తి విశాఖ ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ కు రాగా అతని బ్యాగ్ లో 4.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నీళ్లతో పరాచకాలాడితే ఇంతే. గంగా నదిలో రీల్స్ చేయబోయి యూపీ ఉత్తరకాశీ ప్రవాహంలో కొట్టుకుపోయినా చనిపోయింది. రీల్స్ కోసం ఇలాంటి వెర్రి వేషాలు వేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడం తథ్యం అని నెటిజన్లు కామెంట్స్ లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. కోనోకార్పస్ చెట్లను నరకవద్దు, కోనోకార్పస్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ చెట్లు మిగతా మొక్కలన్నింటికంటే అత్యధిక కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని అత్యధిక ఆక్సిజన్ ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ రెడ్డి ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్లోను వాట్సాప్లోనూ వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను హెడ్లైన్స్లో అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలపై విష ప్రయోగాత్నం. తప్పిన పెను ప్రమాదం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగ యత్నం కలకలం. విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికి పురుగుల మందు పూసిన గుర్తు తెలియని దుండగులు. పురుగుల మందు వాసన రావడం మరియు పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండటంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తమైన పిల్లలను త్రాగునీరు నలాల వైపు వెళ్లనివ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషయం ఎవరు కలిపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా. నేషనల్ హెరాల్డ్ అంశంపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అందుబాటులో లేనందున తెలంగాణలో రేపు నిరసనలు చేయాలని నిర్ణయం. పీసీసీ చీఫ్ లేకపోయినా కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నా చేస్తానంటున్న సీనియర్ నేత విహెచ్ ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన విహెచ్. సింహాచలం భూముల ఆక్రమణలో వివరించిన తెలుగు శక్తి బివి రామ్. విశాఖపట్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలుగు శక్తి చురుకుగా ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాల సమీపంలోని సింహాచలం సమావేశ మందిరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్లను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆవిష్కరింపజేశారు. తెలుగు తేజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
పనిచేసిన దివంగత నందమూరి తారక రామారావు జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీతల అప్పారావు, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 19 విశాఖపట్నం దస్పల హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు 75 వేడుకలు చాలా తెలుగుశక్తి ఘనంగా నిర్వహిస్తున్నాం. మేము ఈ కార్యక్రమం చేయటం ముఖ్య ఉద్దేశం తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. మరి 75 సంవత్సరాలు అంటే అది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఇది నిజంగా తెలుగు శక్తి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అంతటి గొప్ప వ్యక్తితో నాకున్న అనుబంధం, మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చి మా పాప చేత కేక్ కట్టించారు. అందువల్ల నేను ఎప్పుడూ ఆయనకి వీరు విజయుడిగా ఉన్నాను తప్ప అంకిత భావంతో ఆయన కోసం ఎప్పుడు కృషి చేస్తాం. గడిచిన 5 ఏళ్ళలో కూడా జగన్ పరిపాలనలో కూడా నాయకుల్ని కార్యకర్తల్ని ఆ ప్రభుత్వం బెదిరిస్తున్నా సరే రామ్ ఆయన కోసం ప్రాణం లెక్క చేయకుండా యుద్ధం చేసి పార్టీని ఆత్మస్థైర్యం నింపుకుంటూ వచ్చాను. మేము ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం ఆయన్ని హర్షిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇది తెలుగు జాతి అదృష్టం భావం చేస్తాను. డెఫినెట్గా ఆయన ఆశయాలు గతంలో చూసాం 2020, ఇప్పుడు 2047, అలాగే హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చేస్తామని చూసాం. మరి ఇంతటి వ్యక్తిని ఇంకా ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఇంకా అలాగే రేపు 28 మే ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా మనవి చేసుకున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాలకు పర్యటించి ప్రతి ఎమ్మెల్యేని కూడా వినతిపత్రం ఇస్తున్నాం. ఏదైతే మేము ఇటీవల జగన్ని పైన ఏదైతే గాజువా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామో రిసిప్ట్ ఇచ్చే దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి మేము కోరడం అయింది. అలాగే సింహాచలం భూములు ఏవైతే కబ్జా గురైనాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చూస్తానికి మనం చేస్తాం. జై హింద్. చిన్నారుల ఆట విడుపు కోసం విభిన్న రకాల వినోద భరితాన్ని పంచే ఆటలతో ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ ప్లే ఏరియాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్లతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు గేమ్ ఆన్ ప్లే జోన్ ను చందానగర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ఛార్జీలతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ప్లే జోన్ ను కొనసాగించాల్సిందిగా నిర్వాహకులను కోరారు. అనంతరం నిర్వాహకుల అభిలాష్ శ్రావ్యులు మాట్లాడుతూ చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరూ సందడిగా గేమ్స్ ఆడుకునేందుకు ఫీల్ ఉంది. వర్చువల్ గేమ్స్, బౌలింగ్, సాఫ్ట్ ప్లే, క్రికెట్, హ్యూమన్ క్లా, కార్నివాల్ గేమ్స్, డాషింగ్ కార్స్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పుట్టినరోజు వేడుకలు, రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో గేమ్ ఆన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఆన్ అనే ఒక జోన్ ఏదైతే ఓపెన్ చేశారో వెంకటేష్ గారు, అభిలాష్, ఎమ్మెల్యే గారు, ఐ ఫీల్ వెరీ వెరీ థ్రిల్డ్ వచ్చినందుకు. అండ్ ఆల్మోస్ట్ తను చెప్పినట్టు అందరి ఏజెస్కి సరిపడి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఆడే సదుపాయాలు చాలా అంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని చాలా చూశాను. కొన్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ థింక్ హైదరాబాద్ సిటీలో ఇలాంటి రావడం అనేది చాలా పెద్ద ఎడిషన్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో హైదరాబాద్ ప్రజలకి. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ ఆర్జీవి గారికి, గాంధీ అంకుల్కి థ్యాంక్, మా మామగారు రాక్లైన్ వెంకటేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మేము గేమ్ ఆన్ అనేసి ఒక గేమింగ్ జోన్ ఓపెన్ చేశాము. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆడుకోవచ్చు, చిన్నపిల్లలకి అని కాదు, అన్ని రకాల డిఫరెంట్ గేమింగ్, బౌలింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అందరూ వచ్చి కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్జీవి సార్, గాంధీ గారు అండ్
రాక్లైన్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం నుండి చర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి సమస్య భద్రాచల ఎమ్మెల్యేకి పట్టదా? సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. ఒడిశా నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా. నేషనల్ హెరాల్డ్ అంశంపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్. ఇన్ఫినిటీ మాల్ లో గేమ్ ఆన్ ప్లే జోన్ ప్రారంభం. హాజరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.